యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని 2 ఏళ్లలో చేపడుతుండటాన్ని చూసి ఓర్వలేక తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ అంశాన్ని గత ప్రభుత్వంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్న కొత్త రెవెన్యూ డివిజన్లలో ఆలేరు కూడా ఉందని, త్వరలోనే దీనిపై శుభవార్త వస్తుందని తెలిపారు. ధనిక రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా ఎన్ని నిధులు వచ్చినాయి, మరి మీ అందరి సహకారంతో మీ బిడ్డగా బీర్ల ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా నాయకులందరి సహకారంతో ఆలేరుకు ఎన్ని నిధులు వచ్చినాయి మరి మీ ముందుంచడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నా. ధనిక రాష్ట్రంలో మరి గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి గారు 2016లో జిల్లాలు పునరుద్ధరించేటప్పుడు మరి అధికారం ఉన్నప్పుడు ధనిక రాష్ట్రంలో వాళ్లకు రెవెన్యూ డివిజన్ 10 ఏళ్ళుగా ఏర్పడలేదా? అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, అప్పుడున్నటువంటి సిపిఐ పార్టీ కానీ, సిపిఎం కానీ, ఇంకా మిత్రపక్షాలు కానీ మరి ధనిక రాష్ట్రంలో 2016 అప్పుడు ఆలేరు ఎందుకు గుర్తు రాలేదు? నిన్ననే ఇలా జనాభా లెక్కలైతుంటే మరి అదే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఆడ కూర్చొని సరే రెవెన్యూ డివిజన్ కొంతమంటే ఇక్కడ దుకాణదారులు కానీ, షాపుల వాళ్ళు కానీ, లేకపోతే అభివృద్ధి కోరుకున్న వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే బాగుంటుండే. విచిత్రం ఏంటంటే 10 ఏళ్ళ అధికారం నుండి చేయనోళ్ళు నిన్న వచ్చి ధర్నా చేస్తుంటే నాకు నిజంగా ఏమనల్లా అనిపిస్తుంది. కనీసం ఒక బంగ్లా గట్టి తప్ప అలా కుర్చీ కూడా ఫర్నిచర్ లేదు. అందుకే దాన్ని వాడుకోలే. అయినా గత 10 ఏళ్ళుగా వాళ్ళ ఎమ్మెల్యేగా ప్రభుత్వం లేకపోతే వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు వాళ్ళ